ఏదేమైనా ప్రస్తుతానికి ఏ విషయంలో అయినా ఏఐ మీద ఆధారపడవచ్చు, కానీ వంటల విషయంలో మాత్రం ఏఐని నమ్ముకుంటే కష్టమే. ఇది ఒప్పుకోవాలి. మరి రుచికరమైన వంటకాలు కోరేవాళ్లు ఏం చేయాలి? ఏఐని పక్కన పెట్టాలి. ప్రస్తుతానికి పాత వంటల పుస్తకాలే బెస్ట్ రిసోర్సెస్ అని అంటున్నారు. ఎందుకంటే అమ్మమ్మల కాలం నాటి వంటల పుస్తకాల్లో కొలతలు, చిట్కాలు పక్కాగా ఉంటాయి. అలాగే ఈ కాలంలో కొన్ని నమ్మకమైన ఫుడ్ సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి. వీళ్ళు ఏదో ఏఐ మీద ఆధారపడరు. ఏఐ లెక్కల్లాగా ఏవేవో పిచ్చి కాంబినేషన్స్ వేయరు. శ్రద్ధ పెట్టి కొత్త వంటలు తయారు చేస్తారు. ఆ చేసిన వాటిని ప్రాక్టికల్గా రుచి చూసి పరీక్షించి ఆ తర్వాతే ఆ రెసిపీల్ని అవైలబుల్గా ఉంచుతారు. కాబట్టి ప్రస్తుతానికి ఏఐని నమ్ముకునే కంటే వీటిని నమ్ముకోవడం ఎంతో మంచిది. ఏదేమైనా ఏఐ అనేది ఇప్పటికీ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. భవిష్యత్తులో అది స్పర్శ, వాసన, రుచి లాంటి వాటి డేటాని కూడా అర్థం చేసుకునే స్థాయికి ఎదిగితే అప్పుడు అద్భుతాలు చేయగలదేమో. అప్పటి వరకు మాత్రం వంటల విషయంలో మన ఎక్స్పీరియన్స్ని మాత్రమే నమ్ముకోవాలి. నమ్మకమైన రిసోర్సుల్ని మాత్రమే ఫాలో అవ్వాలి. ఫుడ్ లవర్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది.